మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ తల్లి దేవాలయ 3వ వార్షికోత్సవం పురస్కరించుకుని 3 రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మట్టి కుండల్లో అమ్మవారికి నైవేద్యం తీసుకుని మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేశం, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, మల్లేష్, ఇతర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో చెరువు తలాపులో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి జాతరకు ఆహ్వానించినటువంటి గ్రామస్తులందరికీ, ముఖ్యంగా గుజరాత్ సోదరులందరికీ కూడా పేరున నేనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా కళ్ళ పండుగగా ఊరు మొత్తం ఇక్కడనే ఉండి ఈ పండుగ జరుపుకుంటున్నారు. చాలా సంబరాలు, చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. దాదాపు 150 బోనాలు తీయడం, బోనాల కార్యక్రమంలో అందరం పాల్గొనడం ఇదంతా చాలా సంతోషంగా ఉంది. మొత్తం గ్రామస్తులు మరియు వాళ్ళ బంధువులందరూ కూడా ఈ గ్రామంలో పండుగ జరుపుకుంటారు. అందరూ కూడా చాలా ఆనందవంతంగా కనబడుతున్నారు. ఇలా ఈ గ్రామస్తులందరూ ఎప్పుడు కూడా ఇదే సంతోషంతో ఉండాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, మన ఆనందంతో బతకాలని, మరి ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు వీళ్ళకి ఎన్నదైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ఈ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.